కొన్నేళ్ల ముందు అమెరికా ట్రిప్ వెళ్తున్నారంటే కళ్ళ అప్పగించి చూసేవాళ్ళు. మరి ఇప్పుడు అలా వెళ్ళేవాళ్ళు లేరు, ఇలా చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే అమెరికా పర్యాటక రంగం పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఖాళీ విమానాశ్రయాలు, రద్దయిన విమానాలు, బాగా తక్కువైన అంతర్జాతీయ పర్యాటకులతో యుఎస్ టూరిజం కుంటుపడింది. ముఖ్యంగా కెనడా నుండి అమెరికాకు విమానాలు 71% నుండి 76% వరకు తగ్గాయి. అలాగే హోటళ్లు ఖాళీగా ఉంటున్నాయి, రెస్టారెంట్లు నష్టపోతున్నాయి, థీమ్ పార్కులు జనంతో గిరాకీ లేకుండా ఉన్నాయి. ఇదంతా 2020లో జరిగిందైతే కాదండి, ఇప్పుడు 2025 సమ్మర్ వెకేషన్లో జరుగుతోంది. ఈ దెబ్బతో ఒకప్పటి $2 ట్రిలియన్ ఆర్థిక శక్తి అయిన అమెరికా ఇప్పుడు దాదాపుగా కుదేలవుతోంది. ఎందుకు ఇంత సంక్షోభం అమెరికాలో ఏర్పడింది? ఓసారి వివరాలు చూద్దాం. నాడు కోవిడ్ మహమ్మారి కాలంలో ఒక్క టూరిజమే కాదు, అన్ని రంగాలు, అన్ని దేశాలు కూడా దాదాపుగా నష్టపోయాయి. అయితే ఇప్పుడు అమెరికాలో 2020 కోవిడ్ టైంలో ఎలా ఉందో అలానే ఇప్పుడు కూడా ఉంది. ఒక విధంగా ఇలాంటి విషయం కరెక్ట్గానే చెప్పాలి. ఖాళీ విమానాశ్రయాలు, రద్దయిన విమానాలు, $1 బిలియన్ నష్టం. కానీ ఒక పెద్ద తేడా అయితే ఉంది. 2020లో ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సరిహద్దులు మూసేసాయి. ఇప్పుడు మాత్రం ప్రయాణికులే స్వయంగా దూరం అవుతున్నారు అమెరికాకి. ఈ వేసవిలో ఇలాగే కొనసాగితే అమెరికా ఈ సంవత్సరం చివరి నాటికి $20 బిలియన్ నుండి $21 బిలియన్ నష్టపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం డబ్బే కాదు, ఉద్యోగాలు, స్థానిక ఆదాయం, పన్ను ఆదాయం, ఇలా చాలానే కోల్పోతున్నాయి. చిన్న పట్టణాలు, సముద్ర తీర గమ్యస్థానాలు, జాతీయ ఉద్యానవనాలు, అలాగే చారిత్రక ప్రాంతాలు కూడా ఈ సంక్షోభంలో పూర్తిగా చిక్కుకున్నాయి. గిఫ్ట్ షాపులను అయితే పట్టించుకునే నాదులే లేరు. అలాగే స్థానిక ఉత్సవాలు పూర్తిగా రద్దవుతున్నాయి. ప్రధానంగా ఈ సంక్షోభం అంతా ఎందుకు వచ్చింది? అమెరికా పర్యాటక ఆధారిత నగరాలను బాగా దెబ్బతీస్తున్న ఈ సంక్షోభం అసలు ఇంతలా ఎందుకు వేలాడుతోంది? లాస్ వేగస్లో పర్యాటకుల సంఖ్య 8% తగ్గింది. ప్రతి రాత్రి వేలాది హోటల్ గదులు ఖాళీగా ఉంటున్నాయి. క్యాసినోలు అయితే 5% ఆదాయ నష్టాన్ని చవిచూస్తున్నాయి. న్యూయార్క్ సిటీ 2025లో 3 మిలియన్ పర్యాటకులను కోల్పోవచ్చని ఓ నివేదిక చెప్తోంది. అదే నివేదిక ప్రకారం న్యూయార్క్ నగరం 2025 సంవత్సరంలో దాదాపు 3 మిలియన్ పర్యాటకులను కోల్పోతుందని తెలుస్తోంది. వీరి వల్ల బ్రాడ్వే టికెట్లు, ఫిఫ్త్ అవెన్యూ షాపింగు, అలాగే జరగని రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కుల నుండి సావనీర్ షాపుల వరకు చిన్న వ్యాపారాలు కూడా చాలా వరకు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ బారి నుండి కట్టెక్కుతున్న వ్యాపారులకు ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారబోతోంది. ఇదివరకే అమెరికా పర్యటించిన వాళ్ళకి బాగా తెలుసు, అమెరికా ఎయిర్పోర్ట్లు అంటే ఓ చిన్నపాటి జాతర లాంటివి. ఎటు చూసినా జనాలు, హడావిడి, సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు అదే అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలను అడుగు పెట్టారనుకోండి, దాదాపుగా అంతా నిశ్శబ్దం. TSA లైన్లు లేవు, సెక్యూరిటీ చెకిన్లు లేవు, జనసమూహాలు లేవు. కేవలం ఖాళీ కారిడార్లు, ఖాళీ కుర్చీలు మాత్రం కళకళగా కనపడతాయి. JFK, LAX, లాస్ వేగస్ వంటి విమానాశ్రయాలు ఇప్పుడు పాడుబడిన మాల్స్ల గుండెల్లో భయం కలిగిస్తున్నాయి. 2025లో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 14% తగ్గడంతో అమెరికా పర్యాటక రంగానికి దాదాపు $21 బిలియన్ నష్టం తెచ్చిపెట్టింది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో 1% తగ్గుదల అమెరికాకు $1.8 బిలియన్ నష్టం అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోని కోవిడ్ తర్వాత ఒక పెద్ద భీకర పతనం అని చెప్పుకోవచ్చు. కెనడా దేశం అమెరికాకు సాధారణంగా అతిపెద్ద పర్యాటక మార్కెట్. కానీ ఇప్పుడు 71% నుండి 76% వరకు విమాన ప్రయాణాలు పడిపోయాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యూరప్ నుండి విమానాలు 17% నుండి 28% తగ్గాయి. దక్షిణ అమెరికా నుండి 10% తగ్గాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అమెరికన్లు కూడా దేశీయ ప్రయాణాలను తగ్గించారు. సాధారణంగా అమెరికా ఎయిర్పోర్ట్లలో TSA చెక్ పాయింట్ల దగ్గర భారీగా లైన్లు ఉంటాయి. కానీ మొదటిసారి TSA ట్రాఫిక్ భారీగా తగ్గింది. ఇలా ఎందుకు జరుగుతుంది? అమెరికా పర్యాటక రంగాన్ని అందరూ దూరం ఎందుకు చేసుకుంటున్నారు? కారణాలతో విశ్లేషించుకుందాం. అమెరికాలో అన్ని శాఖలతో పాటు టూరిజం శాఖను గణనీయంగా దెబ్బకొట్టినవి 3 ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. వాటిలో రాజకీయాలు, భద్రత, అలాగే ఆర్థిక సమస్యలు. రాజకీయాలు అమెరికాను అంతర్జాతీయంగా ఒక వివాదాస్పద స్థితిలోకి అయితే నెట్టాయి. అమెరికా ఇటీవల అవలంబించిన వాణిజ్య యుద్ధాలు, విదేశీ విధాన ఘర్షణలతో పాటు దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కెనడా, UK, చైనా దేశాలు తమ పౌరులకు అమెరికా ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు అమెరికాలోని భద్రతా సమస్యలు కూడా ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కాల్పులు, నిరసనలు, పెరుగుతున్న నేరాల వల్ల ప్రపంచ ప్రజలకు అమెరికా ఇప్పుడు సురక్షితమైన గమ్యస్థానంగా అయితే కనిపించడం లేదు. ఇక ఆర్థికంగా పెద్ద దెబ్బే పడింది. విమాన టికెట్లు, హోటళ్లు ఖరీదైనవిగా మారాయి.
ప్రజలు తమ ఆహారం కోసం రుణాలు తీసుకుంటుంటే అమెరికా ట్రిప్ అనేది కలలాగానే మిగిలిపోతుంది అని ఓ రాజకీయ నాయకుడు ఆవేదన చెందాడు. సామాన్య కుటుంబానికి విమాన ప్రయాణం ఒక ఆర్థిక పీడకలగా మారింది. హింస, భయం, వీసా ఆలస్యం, అలాగే అనుమతుల కోసం దీర్ఘకాల వేచి ఉండే సమయాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఫలితం ప్రజలు కేవలం ప్రయాణాన్ని వదిలేయడమే కాదు, వారు ప్రయాణ కళను కూడా పూర్తిగా మర్చిపోతున్నారు. దీన్ని సరిచేయవచ్చా? చేయవచ్చు, కాకపోతే అంత సులభం కాదు. యుఎస్ ట్రావెల్ అసోసియేషన్ అలాగే ఫెడరల్ ఏజెన్సీలు కొత్త ప్రకటనలు, ఆకర్షణీయమైన క్యాంపెయిన్లతో, వేగవంతమైన ఎంట్రీ ప్రోగ్రాములతో పర్యాటకులను కొంతవరకు తిరిగి ఆకర్షించుకోవచ్చు. కానీ రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు, అలాగే ప్రతికూల ముఖ్యాంశాలు మారకపోతే మాత్రం ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అమెరికా ఒకప్పటి అగ్రగామి పర్యాటక గమ్యస్థాన ఇమేజ్ ఇప్పుడు చీలిపోతోంది. దీనికి కారణం ట్రంప్ ప్రవేశపెట్టిన నూతన పాలసీలు, సంస్కరణలు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే సిద్ధాంతంతో మొదలుపెట్టిన ఈ పద్ధతులు రానున్న రోజుల్లో మేక్ అమెరికా మ్యాడ్ అగైన్ అని మారబోతున్నాయి. ఈ విషయం మీకు అర్థమవుతుందా ట్రంప్ సారు?